ఏం జరుగుతుందో తెలియదు. ఒకరి తర్వాత మరొకరు మరణం. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 నెలల్లోనే ఇంతమంది ఎలా చనిపోయారు? గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మిస్టరీ మరణాలకు కారణాలేంటి? 5 నెలల్లోనే 30 మంది, 2 నెలల్లో 20 మంది మృతి. మిస్టరీ మరణాలకు కారణాలేంటి? అంతమంది ఎలా చనిపోయారు? ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? మరణ మృదంగంపై వైద్యాధికారులు ఏమంటున్నారు? ఇది గుంటూరు రూరల్ మండలం తురకపాలెం. ఈ గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో ఉన్నారు. క్షణమొక యుగంగా గ్రామస్తులు భయాందోళనతో గడుపుతున్నారు. గత 5 నెలలుగా 30 మంది వరకు మృతి చెందారు. దీంతో భయాందోళనలు మొదలయ్యాయి. మొదటగా గ్రామంలో ప్రారంభమైన మరణాలు తర్వాత ఎస్సీ కాలనీకి చేరాయి. 2 నెలల వ్యవధిలో ఎస్సీ కాలనీలో 20 మంది వరకు చనిపోవడంతో కాలనీ వాసులు వణికిపోతున్నారు. జ్వరంతో పాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడం, ఆసుపత్రిలో చేరడం, చివరకు ప్రాణాలు కోల్పోవడం, ఈ వరుస పరిణామాలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో దొడ్డా సౌరిబాబుకు చేసిన టెస్టుల్లో మెలియాయిడోసిస్ సోకినట్లు తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. తురకపాలెంలో ఇంటింటికి తిరిగి అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించారు. వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మృతి చెందిన వారి ఇళ్ల పరిసరాలను కూడా పరిశీలించారు. గ్రామ సమీపంలో క్వారీలు ఉండడం, క్వారీయింగ్ వల్ల ఏర్పడిన గుంతల్లోని నీటిని ఉపయోగిస్తున్నట్లు స్థానికులు వైద్యులకు తెలిపారు. ఇదే సమయంలో మృతి చెందిన వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాయి. బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. టెస్టుల రిజల్ట్స్ వస్తే మరణాలకు కారణమేంటో తెలిసే అవకాశం ఉంది. మెలియాయిడోసిస్ వల్ల చనిపోతున్నారనడానికి ఆధారాలు లభించలేదని జిల్లా ఆరోగ్యాధికారి చెబుతున్నారు. అంటే వచ్చిన కేస్ షీట్స్ అన్నీ చూసామండి. డెత్ బాడీ చూస్తే అవన్నీ కూడా మామూలుగా ఓల్డ్ ఏజ్ 80 years, 89 years, డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఇలా ఉంది. బట్ మనకి ఇలా మెలోడియోసిస్ అన్నది ఏది కూడా మనకు కన్ఫర్మ్డ్గా ఎక్కడా లేదు. సో అందుకని మనం ఇప్పుడు కల్చర్కి పంపించాము. దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తురకపాలెంలో వరుస చావుల విషయం వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ దృష్టికి వెళ్ళింది. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వరుస మరణాలకు కారణమేంటో తేల్చాలని అధికారుల్ని ఆదేశించారు. దాంతో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘునందన్, జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు మెడికల్ కాలేజీ సిబ్బందితో కలిసి తురకపాలెంలో పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ మధ్య చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇప్పటి వరకు తమ పరిశీలనలో తేలిన విషయాలను డిఎంఈ రఘునందన్కు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. జ్వరంతో బాధపడే వారికి బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తామని డిఎంఈ రఘునందన్ చెప్పారు. వాటర్ శాంపుల్స్ కూడా సేకరించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మెలియాయిడోసిస్ అని తేలినా చికిత్సకు తగ్గ వసతులు ఉన్నాయని చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో 10 బెడ్లతో స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటివరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. అంటే సుమారుగా 800 ఇళ్లలో 410 ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశారు. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ అంటాం, అంటే బ్లడ్ నుంచి ఏదైనా ఆర్గానిజం కానీ మనకు ఏదైనా బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుందేమో అని వచ్చేసి ఒక రకమైన పరీక్ష అందరికీ తప్పకుండా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇంతవరకు 29 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని దాన్ని పరీక్షకు పంపించడం జరిగింది. తురకపాలెం సమస్యపై సీఎం కూడా సమీక్షించారని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ చెప్పారు. చాలా మందికి ఇతర వ్యాధులు, సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. టెస్టుల రిజల్ట్స్ వస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కోమార్బిడిటీస్ ఉన్నాయి. కొంతమందికి 10% దాకా అక్కడ ఉంటున్న వారికి డయాబెటీస్ ఉంది, 30% దాకా హైపర్ టెన్షన్ ఉంది, తర్వాత సికేడీ కేసెస్ ఉన్నాయి, కిడ్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ కోమార్బిడిటీస్ కారణంగా కూడా మరణాలు సంభవించాయి. అయితే శాంపిల్స్ వచ్చిన పరీక్షల ఇది తెలిసిన తర్వాత, రిజల్ట్ చూసిన తర్వాత కానీ ఏదైనా కంక్లూజన్కి రాగలం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద సమీక్షించడం జరిగింది. పూర్తిగా అలర్ట్గా ఉన్నాం, పర్యవేక్షిస్తున్నాం. భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తురకపాలెంలో పరిస్థితి మాత్రం బాగాలేదు. జనం కంటి మీద కునుకు తీయడం లేదు. బ్లడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు చేపడతామంటున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. 15 రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక బృందాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. మిస్టరీ మరణాలకు కారణం ఏంటో స్పష్టంగా తెలియకపోవడంతో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. ఈలోపే మరిన్ని మరణాలు సంభవిస్తాయేమోనని గ్రామస్తులు కలవరపడుతున్నారు. మొదట్లోనే స్పందించుంటే పరిస్థితి చేయి దాటేది కాదు. జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలుషిత తాగునీటితో వరుస మరణాలు సంభవించాయని వైసీపీ ఆరోపిస్తోంది. అధికార పరీక్షల్లో తేలిందని చెబుతున్నారు. మరి ఏం జరిగింది? రిపోర్ట్స్ వస్తేనే అసలు విషయం తెలుస్తుందా? గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి.
5 నెలల్లో 30 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. జ్వరంతో ఆసుపత్రిలో చేరడం, చికిత్స పొందుతూ మృతి చెందడం కలవరపెడుతోంది. వరుస మరణాలతో గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకరు చనిపోయిన బాధ మరిచిపోకముందే మరొకరు చనిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు కూడా ఉన్నారు. మొదట్లో ఈ మరణాలను గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. 3 నెలల క్రితం గ్రామంలో బొడ్రాయికి పూజలు నిర్వహించి 4 దిక్కులా గౌటిరాళ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి ఎస్సీ కాలనీలో వరుస మరణాలు మొదలయ్యాయి. దీంతో కాలనీ వాసులు భయాందోళన చెందారు. ఇదే సమయంలో గ్రామంలో 2 టీడీపీ కార్యకర్తలు మృతి చెందడంతో వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులు వచ్చారు. వరుస మరణాలు ఎమ్మెల్యే దృష్టికొచ్చాయి. వెంటనే ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీజీహెచ్ డాక్టర్లు, గుంటూరు మెడికల్ కాలేజీ సిబ్బంది తురకపాలెంలో పర్యటించారు. కొందరు సాధారణంగా చనిపోయినా మరికొందరు మాత్రం జ్వరంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత కిడ్నీలు పనిచేయకపోవడం, శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుని చివరకు కోమాలోకి పోయి మృతి చెందారు. ఇదే సమయంలో గ్రామంలో జ్వరం బారిన పడి మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించడం వల్ల సౌరిబాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తర్వాత మరో వ్యక్తి ఇదే సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డయాబెటిక్ పేషెంట్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే జ్వరంతో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కీళ్ల నొప్పులు, కిడ్నీలు పనిచేయకపోవడం, శరీరంలో గడ్డలు ఏర్పడడం, చివరకు నెలల తరబడి జ్వరంతో బాధపడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని చెబుతున్నారు. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే పూర్తి స్థాయిలో చికిత్స పొందడంతో పాటు నిర్దేశించిన సమయం వరకు మందులు వాడాలని సూచించారు. మందులు వాడడం మధ్యలో మానేస్తే మళ్లీ వ్యాధి తిరగబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. మెలీడియాసిస్ అని అనుకుంటున్నాం. ఆ వ్యాధి ఉన్న బ్యాక్టీరియా ఈ శాంపిల్స్లో వచ్చిందని తెలియనా కూడా వాటికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, పరీక్షలు, రికవరీ చేసే సదుపాయాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండేట్టుగా ఎన్షూర్ చేస్తున్నాం. డిఎంహెచ్ఓ గారికి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఒక నంబర్ ఇమ్మని చెప్తున్నాం, ఒక కాంటాక్ట్ నంబర్. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ఆ నంబర్ ద్వారా మా హాస్పిటల్కి రెఫరల్ వచ్చేస్తుంది. వాళ్ళకి తప్పనిసరిగా రిసెప్షన్, తర్వాత ఏ రకమైన ట్రీట్మెంట్ అందివ్వాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. తురకపాలెంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. అందరి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో చర్చిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మరోసారి ఎమ్మెల్యే రామాంజనేయులు వచ్చారు. తాగునీటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. గ్రామంలో ఉన్న 4 ప్రైవేట్ బోర్లు అధికారులు స్వాధీనం చేసుకుని సురక్షిత తాగునీరు అందిస్తారని చెప్పారు. బెల్ట్ షాపుల గురించి స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇన్ని మరణాలకు కారణమని ఆయన ఫైర్ అయ్యారు. మొదట్లోనే గ్రామంలో జరుగుతున్న మరణాలపై స్పందించి చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఆయన అంటున్నారు. నేను వెంటనే ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ని పోస్ట్ చేసి నిరంతరము చూడాల్సినటువంటి మా డిఎంఎన్హెచ్ఓలు కూడా కొంత నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవం. ఓన్లీ ఏఎన్ఎంలకి వాళ్ళకే పరిమితం చేశారు. సో నిన్నటి రోజున కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. ఇది కాదమ్మా, వాళ్ళకు ఒక భయం ఉంది, ఒక 3 నెలల పాటు ఇక్కడ ఒక పోస్ట్ పెట్టండి, ఇక్కడ సబ్ సెంటర్లోనే డాక్టర్ వచ్చి కూర్చునేటట్లు చేయండి అని చెప్పాము. మరోవైపు తురకపాలెంలో సిపిఎం నేతలు పర్యటించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. వరుసగా ఇన్ని మరణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అక్కడ పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. మంచినీరు లేకపోయినా మద్యం మాత్రం అందుబాటులో ఉందని మండిపడ్డారు. మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు గ్రామంలో మరణాలపై ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతమంది ఒక 3 నెలల కాలంలో 40 మందో 50 మందో చనిపోతే ఈ సహజ మరణాలు ఎలా అవుతాయి? అందుకే చేతులు దులుపుకోవటం కాకుండా వీటి మీద అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేయాలి. ఇప్పుడు మరి వైద్య ఆరోగ్య శాఖ కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా వలన వచ్చినటువంటిదని మాటలు చెప్తున్నారు, కానీ నిర్ధారించి దానికి తగిన వైద్యం చేయాలి. అలాగే అసహజ మరణాలుగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి, చనిపోయిన మృతుల కుటుంబాలకి గతంలో కనీసం బీమా అయినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బీమా లేదు. దీనికి తోడు ఇది అసహజ మరణాలు తక్కువ వయసులో అంటే ఆ కుటుంబాలన్నీ కూడా అనాథులవుతున్నారు. అందుకే వాళ్ళకి 25 లక్షల రూపాయలు కనీసంగా వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని చనిపోయిన కుటుంబాలకు అందజేయాలి. వరుస మరణాలపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల బృందం తురకపాలెంలో పర్యటించింది. మృతుల కుటుంబాలను పరామర్శించి కారణాలను అడిగి తెలుసుకుంది. 2 నెలల్లో 30 మంది మృతి చెందడం
ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. జ్వరంతో ఆసుపత్రిలో చేరడం, తర్వాత చనిపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో సరఫరా చేసే తాగునీరు కలుషితం కావడం వల్లే మరణాలు సంభవించాయని తమకు సమాచారం ఉందన్నారు వైసీపీ నేతలు. గ్రామ శివారులో సంజీవయ్య కుంట నుంచి నీటిని ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా సరఫరా చేశారని చెప్పుకొచ్చారు. తురకపాలెంలో బోర్లు వేసి గుంటూరులో నీటిని అమ్ముతున్నారని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఎందుకు ముందే స్పందించలేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇక్కడ వాటర్ని ట్యాంకు ద్వారా మీరు సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకులోకి ఎక్కడి నుంచి నీరు తీసుకువెళ్తున్నారని మాకు తెలిసిన సమాచారం అంటే అక్కడ సంజీవయ్య గుంట అని ఉంది. ఆ గుంట దగ్గరికి వెళ్ళాం మేము. బహుశా తాగునీరు కాదు, నీరు పోసుకోవడానికి అయి ఉండొచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే ట్యాంకులోకి అది ఎక్కించి దాన్ని సరఫరా చేసినప్పుడు కంటామినేషన్ వస్తుంది. ఇది నిజమా కాదా ఆలోచించమని మనం చేస్తున్నాం. మాకు వచ్చినటువంటి సమాచారం, ఆ గుంటలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొండల మీద నుంచి వస్తున్నాయి. కొండలు దేని దాటుకుంటా వస్తుంది? అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్లో నుంచి కారి వస్తున్నాయి. అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుంది, అది స్నానాలు చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు తెలియదు. మరి పేద తాగునీరు కలుషితమవడం వల్లే మరణాలు సంభవించాయన్న ఆరోపణలు నిజం కాదంటున్నారు అధికారులు. వాటర్ శాంపుల్స్ రిజల్ట్లో కలుషితం కాలేదని తేలిందని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సేకరించిన అనుమానితుల బ్లడ్ శాంపుల్స్ రిజల్ట్స్ వస్తే మరణాలు ఎందుకు సంభవించాయో తెలుసుకునే అవకాశాలున్నాయి. కానీ ఈలోపే ఇంకేం జరుగుతుందోనని తురకపాలెం వాసులు టెన్షన్ పడుతున్నారు. త్వరగా కారణం తెలుసుకుని తమ ఆరోగ్యాల్ని కాపాడాలని వేడుకుంటున్నారు.